ఇదేంటో చెప్పగలవా? ఇది తెలీదా సార్? అన్ని వస్తువుల్ని ఒకే చోటమే సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్ ఈజ్ సూపర్ మార్కెటింగ్. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఎప్పుడు ఏ సూపర్ మార్కెట్ లోకి వెళ్ళినా మన చూపు రైట్ కార్నర్ కి వెళ్తుంది. సో ఆ స్పాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మన ప్రొడక్ట్స్ ని అక్కడ పెట్టాం. చూపు తర్వాత మనల్ని అట్రాక్ట్ చేసేది స్మెల్. లెఫ్ట్ సైడ్ లో చూడు. సో అక్కడ సువాసన ఇచ్చే ప్రొడక్ట్స్ ని పెట్టుంటారు. నైస్ ఫ్రేగ్రెన్స్ కస్టమర్స్ కి మంచి ఫ్రెష్నెస్ ని ఇస్తుంది అంటారు. రా, లోపలికి రాగానే చేతికి బాస్కెట్ ఎందుకు ఇస్తారో తెలుసా? తెలుసు సార్, వస్తువులన్నీ పెట్టి తీసుకెళ్ళడానికి. ఒక ప్రోడక్ట్ కొనడానికి వచ్చిన కస్టమర్ చేతికి బాస్కెట్ ఇస్తే వెంటనే గిల్టీగా ఫీల్ అయి 10 ప్రొడక్ట్స్ కొంటారనే. అదేవిధంగా ఈ థర్డ్ రోలో బిస్కెట్స్, చాక్లెట్స్ అని పిల్లలు తినే ఐటమ్స్ పెట్టుంటారు. వాళ్ళకి తీసుకోవడానికి ఈజీగా ఉండాలనే. అత్యవసర వస్తువులైన రైస్, పాలు, పప్పులు వీటన్నిటిని చివరన పెట్టుంటారు. ఎన్ని ప్రొడక్ట్స్ ని దాటుకుని అక్కడికి రావాలి కదా. సో నువ్వు క్యాషువల్ గా అటు ఇటు చూసి నీకు కావాలనుకుని వేరే ప్రొడక్ట్స్ ని కొనేస్తావు. ఈ సూపర్ మార్కెట్ లో విండో చూసావా? లేదు సార్. క్లాక్ కూడా ఉండదు. ఏ లోపలికి వచ్చే కస్టమర్ కి టైం పోయేది తెలియకూడదు. అది మాత్రమే కాదు, అన్ని సూపర్ మార్కెట్స్ లో లోపలికి రావడానికి ఒక దారి, బయటికి వెళ్ళడానికి ఒక దారి. కస్టమర్స్ కొనడానికి వచ్చినవి మాత్రం కొనుక్కుని వెళ్ళిపోకూడదు కదా. వీటన్నిటిని మించి బిల్ కౌంటర్ కి పక్కన పిల్లలు ఇష్టపడే ప్రొడక్ట్స్ ని పెడతారు. బిల్లు వేయడానికి లైన్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ చేత కొనిపించడానికి.